ఒర్రే దేవుడా, ఇక్కడి నుంచి అయితే నాకు వెళ్ళబుద్ధి కాబట్టి ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే వారానికి ఒక రోజు చిరపుంజుకు పోతారండి, చికెన్ విత్ రైస్. ఓకే నై ఏక్ దేదో వన్. ఓకే బాయ్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకి ప్రెసెంట్ టైం వచ్చి కరెక్ట్ 11:44. డబల్ డెక్కర్ ట్రెక్ని అయితే ముగించుకొని ఇక్కడ మళ్ళీ రిటర్న్ వచ్చేసి హోటల్కి ఫ్రెష్ అప్ అయిపోయి మనం అయితే బయలుదేరేస్తున్నాము. సో ఈ రోజు ప్లాన్ ఏంటంటే ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక 90-100 కిలోమీటర్ల దూరంలో మనకి మావులాంగ్ ఏదో ఒక విలేజ్ ఉంది. అంటే అది ఏషియాలోనే క్లీనెస్ట్ విలేజ్ అనమాట. సో ఇప్పుడైతే అక్కడికైతే వెళ్దాము. ఈ మ్యాప్ ఏం పని చేయట్లేదు. సో ఇదిగోండి, ఇట్లా లెఫ్ట్కి పోతే మావులాంగు, ఇచమాతి, షెల్లా ఇట్లా పోతుంది లెఫ్ట్. ఇదేందో తేడాగా ఉంది, ఈడేమో నెట్వర్క్ రావట్లేదు. ఈ ట్రెక్ విషయానికి వస్తే ట్రెక్ 6:20కి అలా స్టార్ట్ చేసిన ట్రెక్. వాళ్ళు చెప్పింది ఒక గంటలో వెళ్ళిపోవచ్చు అన్నది, కానీ మనకు ఒక 1.5 hour పట్టింది. మొత్తం అంతా కంప్లీట్ చేసుకొని రిటర్న్ వచ్చేసరికి కరెక్ట్ గా 10:50 అయితే సింగిల్ రూట్ బ్రిడ్జ్ ను, ఆ డబుల్ డెక్కర్ రూట్ బ్రిడ్జ్ రెండు కంప్లీట్ చేసుకొని వచ్చేటానికి ఒక 3.5 hour అయితే పట్టింది మనకి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మాక్సిమం చాలా మంది మధ్యాహ్నం ఇట్లా బయలుదేరుతున్నారు. అంటే పొద్దున బయలుదేరినా మధ్యాహ్నం బయలుదేరినా అంటే ఈవినింగ్ అక్కడికి పోతున్నారు. అక్కడ హోమ్ స్టేలు ఉన్నాయి ఆ డబుల్ డెక్కర్ రూట్ బ్రిడ్జ్ దగ్గర. ఆ హోమ్ స్టేలో ఉండిపోతున్నారు. ఇప్పుడు ఫ్యామిలీస్ అయితే ఒక సింగిల్ సపరేట్ రూమ్ తీసుకోవాలా. నేను దారిలో వస్తున్నప్పుడు ఒక ఫ్యామిలీ అయితే రిటర్న్ వస్తా ఉన్నారు. అంటే నిన్న నైట్ అక్కడ స్టే చేసినారంట. మార్నింగ్ చూసుకొని రిటర్న్ వస్తా ఉన్నారు. వాళ్ళని అడిగితే ఎంత తీసుకున్నారు మీకు అని అంటే 2,500 తీసుకున్నారంట. అంటే సపరేట్ రూమ్ ఫ్యామిలీది కాబట్టి. అట్లా కాకుండా సింగిల్ గా పోతే ఒక 300, 400, 600 మాక్సిమం అంట ఒక పర్సన్ కి తీసుకుంటారంట. అన్ని ఉంటాయి ఫెసిలిటీస్, ఫుడ్ అన్ని అరేంజ్ చేస్తారు. అంటే ఫుడ్ సపరేట్ అమౌంట్ పే చేయాలా. చూసుకునేది మార్నింగ్ మళ్ళీ నిదానంగా ట్రెక్ చేసుకుంటా మధ్యాహ్నానికో సాయంత్రానికో మళ్ళీ పైకి వచ్చేది అనమాట. నేనేంటంటే ఇంకా మనము ఇట్లా పోవాలనే ఉద్దేశంతో ఫస్ట్ పోయి ఫస్ట్ గా వచ్చేసినాము. నేను పోయేటప్పుడు 6:20కి అట్లా ఇక్కడ ట్రెక్ స్టార్ట్ చేసినా కదా, ఆడ వీళ్ళు గైడ్లు ఉంటారు కదా, వాళ్ళు నన్ను చూసినారు పోయేటప్పుడు. మళ్ళీ నేను కరెక్ట్ గా ఒక 10కి అలా రిటర్న్ అయిపోతా ఉంటే వాళ్ళు అసలు నమ్మడంలో నేను పోయించినానంట డబుల్ డెక్కర్ దగ్గరికి. అంత ఫాస్ట్ గా పోయించినావు అంటున్నారు. ట్రెక్ డిఫికల్ట్ అంటే మరీ అంత డిఫికల్ట్ అయితే కాదు, కానీ కొత్తగా ట్రెక్ చేసే వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది పడతారు. అది కొంచెం చూసుకొని పోవాలా. బెటర్ ఏంటంటే మనకి పోయేటప్పుడు ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ ORS కలుపుకొని పోయేది చాలా బెటర్. ఎందుకంటే మనం పోయేటప్పుడు చాలా సింపుల్ గా వెళ్ళిపోవచ్చు, వచ్చేటప్పుడు మాత్రము చాలా ప్రాబ్లం అవుతుంది. ఎక్కేటప్పుడు ఏమవుతుందంటే మజిల్ కంట్రోల్ అనేది కోల్పోతా ఉంది. ORS మధ్యలో తాగుతా ఉంటే ఆ మజిల్ కంట్రోల్ అనేది అట్లాగే ఉంటుంది అనమాట. ఇంకో విషయం ఏంటంటే నేను ఆ ట్రెక్ చేసుకుంటా పైకి వస్తా ఉన్నా. అంటే నేను వచ్చేటప్పుడు రికార్డ్ చేయలేదు, అక్కడికే నాకు నడిచి వచ్చేదానికి నా పని అయిపోయింది. ఇంకా రికార్డ్ ఏం చేస్తాంలే అని అక్కడికి మధ్యలోనే ఆపేసిన రికార్డింగ్. సో వచ్చేటప్పుడు ఏమైందంటే అక్కడ మధ్యలో ఒక ఊరు ఉందని చెప్పినాం కదా, ఆ ఊర్లో వీళ్ళు రోజు పాపం పైనుంచి కిందకి నడుచుకొని పోతా ఉన్నారు. ఆ స్టెప్స్ ఎక్కి దిగుతా ఉన్నారు. ఎవరు నాయన మీరు దేవుళ్ళు రాసామే అనుకున్నాను. మధ్యలో వస్తా ఉంటే ఒక అమ్మాయిని అయితే ఆపి అడిగిన, మీరు రోజు ఇట్లా ట్రెక్ చేసుకుంటా వస్తారా అంటే ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే వారానికి ఒక రోజు చిరపుంజుకు పోతారంట. చిరపుంజుకు గానీ సొహరాకు గానీ వెళ్తారంట. ఆ రోజు పోయి ఆ వారానికి సంబంధించిన సామాన్లన్నీ తెచ్చుకొని ఇంకా ఆడే ఉంటారంట లోపల. మీకు ఎట్లా ఇక్కడ రిసోర్సెస్ అంటే ఏందో పంటలు ఏదో చెప్పింది, బ్లాక్ పెప్పర్, ఈ వెదురువి అవన్నీ వేస్తాం, ప్లాంటేషన్, ఇంకా అడవిలో ఏమన్నా ఉంటే అవి అంతవరకే. ఇంకా ఈ షాప్ లో ఏమన్నా ఉంటాయి కదా టూరిస్టులవి, ఇదే మాకు సోర్స్ అని అయితే చెప్పింది. ఆమె చెప్పి ఆ అమ్మాయి ఇంకో మాట కూడా చెప్పింది. ఆ అమ్మాయి చిన్నప్పుడు అంట స్కూల్కి పోయించడానికి పైకి రావాలంట. రోజు పొద్దున్నే పైకి ఎక్కి కిందకి దిగాలంట. ఇప్పుడన్నా స్కూల్ ఉందంట కింద, కానీ మాకు చిన్నప్పుడు మాత్రం మేము ఎక్కువ వచ్చే వాళ్ళము అని అయితే చెప్పుకొచ్చింది అమ్మాయి. ఇప్పుడు మనం పోవాల్సింది క్లీనెస్ట్ విలేజ్ ఉంది కదా, మావులాంగ్ అంటది. ఇది వచ్చి మావులాంగ్ విలేజ్. డిఫరెన్స్ అది మావులాంగ్కి మావులాంగ్కి. వర్షం ఎప్పుడు పడుతుందో, ఎప్పుడు ఆగిపోతుందో, ఎప్పుడు ఎండ కాస్తుందో ఇక్కడ అస్సలు చెప్పలేము. రోడ్డు మాత్రం సూపర్ రా, ఎక్సలెంట్. అంతే. ఏమైనా వాటర్ ఫాల్ బుడ్డిది అని పర్లే బాగానే ఉంది. అడపి స్నానం చేయొచ్చు. 2 వాటర్ ఫాల్స్, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు బాగున్నాయి. ఏమైనా పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ చేసి
చల్లనీళ్ళతో స్నానం చేస్తే అది వచ్చే మజానే వేరు. నేను చేద్దాం అనుకుంటా పొద్దున్నే మార్నింగ్ ఎక్సర్సైజ్, కుదరడం లేదు. ఇప్పుడు మార్నింగ్ లేస్తామా, ఇంక మార్నింగ్ లేసి నేను ఇంక ఇవన్నీ సర్దుకొని బైక్ స్టార్ట్ చేసి రైడ్ చేసి సాయంత్రానికి ఎక్కడికో దగ్గరికి పోయేసరికి మొత్తం బాడీలో ఎనర్జీ మొత్తం అయిపోయి ఉంటుంది, పూర్తిగా ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటా. ఇంకా ఆ టైంలో ఈ రూమ్స్ ఎత్తుక్కొని ఆడ పోయి అట్లా బెడ్ మీద పనుకున్నాను అనుకోండి, లేబుద్దే కాదు అసలు. ఇంకా అది కష్టం మీద ఈ ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇంక డేటా మొత్తం ట్రాన్స్ఫర్ పెడతా. ఎందుకంటే మళ్ళీ డేటా ట్రాన్స్ఫర్ పెట్టలేదంటే నెక్స్ట్ డేకి ఏముండదు వెళ్ళింది ఇలా పైన. ఎందుకంటే డేటా కానీ ట్రాన్స్ఫర్ పెట్టలేదంటే నెక్స్ట్ డేకి రికార్డింగ్ కుదరదు. అది ఒక 2-3 గంటలు ఉంటుంది మొత్తం అంతా డేటా మొత్తం ట్రాన్స్ఫర్ అయ్యేదానికి. అదిగో ఇదిగో అనే టైంకి 10-11 అయిపోతుంది. ఆ 11కి 12కి అట నిద్ర వస్తుంది. ఆ 12కి పునుకొని మళ్ళీ పొద్దున్నే 6 గంటలకు లేయాలా. ఇంకా ఇదే అయిపోయింది రొటీన్. ఇంక ఎక్కడ మనం ఎక్సర్సైజ్ చేసేది. సో ఇక్కడ చూడండి, నాకు కళ్ళు జిగేలనే ఒక్కసారిగా ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది, ఇక్కడ చూపిస్తా చూడండి. ఎక్కడది? అదిగోండి. అమ్మా బాబా, ఏమైనా వాటర్ ఫాల్ అసలు అది. ఇది కదా వాటర్ ఫాల్ అంటే. ఒర్రే దేవుడా, ఆకాశంలోంచి పడుతున్నట్టున్నాయి. एकदम नाइस टू मीट यू. ఇక్కడి నుంచి అయితే నాకు వెళ్ళబుద్ధి కావట్లేదు. అది యాక్చువల్గా డ్రోన్ చాలా హైట్ పంపించిన మేఘాల్లో సరిగ్గా కనిపించట్లా, అయినా కూడా అక్కడ కూడా ఉంది వాటర్ ఫాల్. జీవితంలో ఇంకా చాలు అనే ఒక మూమెంట్ వస్తుంది చూడండి, ఇది ఆ మూమెంట్ నాకు అనిపించింది. ఈ టైంలో ఉంది మంచి వానాకాలంలో అసలు కనపడడం కూడా కనపడదు ఇది. దీని ఇంకమ్మ తిరుక్కొని మరి చిరపుంజుకు పొమ్మంటుంది, దెందు కొట్టాలి దీన్ని. ఇక్కడ చూడండి, ఈ చెట్టు ఎండిపోయింది. ప్రజెంట్ మొత్తం అంతా ఇక్కడ కాల్ చేసినారు, ఈ చెట్టు ఎండిపోయింది. అది కానీ ఈ చెట్టు ఏర్లు చూడండి, ఈ రాయిని ఎట్లా పెన వేసుకొని ఉన్నాయో, చేతితో పిడికిలతో పట్టుకున్నట్టు పట్టుకొని ఉంది ఆ చెట్టు ఆ రాయిని. ఓరేడమ్మ, ఇప్పుడు ఇదేంది రాళ్ళు కూడా ఉన్నాయి రోడ్లలో. ఇది ఇప్పుడు మేఘాలయ అనేది వర్షాకాలంలో చాలా బాగుంటుంది, అదేవిధంగా చాలా డేంజర్ కూడా ఈ మేఘాలయ అనేది. ఇక్కడి నుంచి లెఫ్ట్ అంట. అబ్బా ఇది మాత్రం రోడ్డు, అబ్బా చూడండి అసలు ఏమన్నా ఉందా బ్రిడ్జ్. ఇది నో పార్కింగ్ ఓవర్ ద వెహికల్, ఓవర్ ద బ్రిడ్జ్ అంట. సూపర్.
ఇది హైలైట్ అసలు. ఇది ఒర్రీ ఏమైనా ఉంది ఇది. ఆడ కింద చేపలు పడతా ఉన్నారు. ఈ బ్రిడ్జ్ మాత్రం ఓ రేంజ్లో ఉందిరా నాయన. ఇక్కడ నుంచి బంగీ జంప్ కానీ చేస్తే భలే ఉంటుంది. 65 కిలోమీటర్లకి 2 గంటల 22 నిమిషాలు చూపిస్తూ ఉంది. ఇట్లాగుంటే 3 గంటలు కూడా పడుతుంది అనమాట. వాళ్ళు చూడండి, వాళ్ళు ఇక్కడ కార్లు ఆపి ఆడ మందు తీసుకుపోయి ఆటే వాటర్ వస్తుంటే ఆ వాటర్లో కాళ్ళు పెట్టి తాక్కుంటా ఉంటారు కూర్చొని. సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ బంగ్లాదేశ్ బార్డర్ దగ్గరికి అయితే వచ్చినాం. మళ్ళీ తిరుక్కొని ఇక్కడ మనకి మ్యాప్లో కనిపిస్తుంది కదా, ఈ నల్ల గీత అనేది బంగ్లాదేశ్ బార్డరు. ఓరే ఈ రోడ్లో మళ్ళీ స్పీడ్ బ్రేకర్ ఒకటే. చిన్న కామెడీ కాదు ఇది, కొత్తది ఇది ఫెన్సింగ్ ఈ మధ్య వేసినట్టున్నారా. బై బై బార్డర్. అది అటు పోతుంది, మనం ఇటు వెళ్ళిపోతాం. ఇంకా ఇక్కడ ఏదో ఒక విలేజ్ టైప్ అయితే వచ్చింది. ఏడేమన్నా దొరుకుతుందా తినేదానికి? ఏడేమన్నా देखो खाने को कुछ मिलेगा? क्या है खाने को? चिकन विथ राइस. ओके. और ये मुर्गा दो. मुर्गी. बाइक नो प्रॉब्लम ना? ఓకే. ఈ హోటల్లో భోజనం అయితే చేద్దాం. మనకైతే రైస్ విత్ చికెన్ అయితే దొరికిందేడా. ఇప్పుడు ఇది తిని మళ్ళీ బయలుదేరేసేది. బాగానే ఉంది, ఇది వాసన మాత్రం సూపర్గా వస్తూ ఉంది. ఠీకమ్మా. మనకైతే భోజనం ఒక 100 రూపాయలు తీసుకుంది. 90 రూపాయల భోజనం, ఒక హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ 10 రూపాయలు. భోజనం మాత్రము చాలా బాగుంది. మే ఆంధ్రప్రదేశ్ తోడా తోడా తెలుగు ఇంగ్లీష్. अच्छा लैंग्वेज क्या है? वो भाषा क्या है आपका? खासी भाषा. अच्छा ठीक है. ठीक है चलेगा. సో వీళ్ళు కాశీ భాష మాట్లాడతారు. హిందీ ఇంగ్లీషు కొంచెం వచ్చు అని అయితే చెప్పకొస్తుంది. బాగానే పలకరించింది ఆమె. ఎక్కడి నుంచి ఇయ్యనింది? ఆంధ్రప్రదేశ్ అని చెప్పిన. ఇది రదా నీకు వంట వచ్చేది ఏదో ముక్కలుగా వచ్చు అని చెప్పిన. వీక్ బ్రిడ్జ్ అంట. ఒర్రీ భలే ఉంటుండయ్యాడు ఇట్లాంటి బ్రిడ్జ్లా. అవ్వా ఓ ఇరకపోతుంది ఇది టైరా. బాయ్. బాయ్. కొర్రీ ఇల్లు చూడండి, ఇల్లు అసలు ఎటగట్టుకోండరు. కింద నుంచి ఊరికే ఎదురు కర్రలు లేపి కింద నుంచి ఆమె దాని మీద అయితే ఇల్లు కట్టుకోండరు. బాయ్. ఈ రూట్లో ఏమైనా వస్తూ ఉంటారేమో మామూలుగా రైడర్లో. చూడంగానే టక్కని టాటా చెప్తున్నారు. ఇదేందో అడవి ఉన్నట్టుంది, వెదురు చెట్లు. భలే ఉంది ఇటు మాత్రం వెదరు. అసలు చూడండి ఏం పోతాను మొబైల్ ఆడ. ఓర్రే హైలైట్ అసలు ఇదే. ఇది కదా మనకు కావాల్సిందే. ఇది సూపర్. మబ్బుల్లో నుంచి దూసుకొని పోతున్నాం ఇప్పుడు. మేఘాల్లో ఉన్నాం ప్రజెంట్. మేఘాలయ ఎందుకైతే దేవుడు ఏసీ ఆన్ చేసినాడు. ఇది ఇంత మంచు ఉంది కదా, పెద్ద చలి లేదు ఇది, ఈ మంచు. బాయ్. ఆ ముందర ఏం కనిపించట్లేదు నాకు. ఎక్కడికి పోతున్నారు? ఊరు
ఊరికే రోడ్లో నడుచుకుపోయినా చాలు ఈడ, అంత బాగుంది ఈడ. ఒర్రే టాప్ పాయింట్కి వచ్చినాం ఇప్పుడు. ఏడ వచ్చిందిరా ఆయన ఎండ, ఎన్ని సంవత్సరాలకా, ఎన్ని రోజులైంది ఈ ఎండను చూసి నేను, ఒక ప్రాపర్ ఎండనే. క్యారేవో ఏంది, వీళ్ళు ఎందుకు తెచ్చి అమ్ముతా ఉండరు దారిలో. खाते खाएगा हाँ అక్కడ ఇన్నాళ్ళుగా సాగిన నై ఏక్ దే దో वन 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 ऐसा खाते हाँ खाते हाँ అబ్బా ఒళ్ళు నాయన పుల్లంగా ఉంది ఇది. బాయా అయ్యింది ఇక్కడ అడవిలో దొరికేటట్టున్నాయి. అబ్బా పుల్లంగా ఉంది, కొంచెము టేస్ట్ మనకి నేరేడుకాయ ఉన్నట్టుంది. ఉప్పు కారం వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇదిగో నాయలు దారి పడుకో అమ్ముతా ఉండరు అయ్యే పట్టుకొని. No entry for tourist vehicle, no visitors allowed on Sunday. 50. Is there any homestays? So many. Okay. How much is the price per night? Starting from 1500 above. 1500 above. Some is cheaper. Okay. Where can I get cheaper one? Down village. Okay. You have change for 100? Yes, thank you. ఏషియాస్ క్లీనెస్ట్ విలేజ్ ఇది. పార్కింగ్ కమ్ స్టాల్స్. వెల్కమ్ టు మౌననాంగో. ఇప్పుడు మనం పోయి ఏదో ఒక హోమ్ స్టే ఎత్తుక్కోవాలన్నమాట. నో ఎంట్రీ ఫర్ టూరిస్ట్ వెహికల్సా? హోమ్ స్టే No. ఐ డోంట్ నో, ఐ వాంట్ టు జస్ట్ లుక్, నాట్ వెహికల్. What do you? ఎస్. ఓకే, హౌ మచ్? 1000. సో వేర్ ఇస్ ఇట్? This is like a double bed. One bed. One bed. Yes. Okay, for single person. Yes, the person. 2 members also. Oh, sorry. For 2 members also. Can you make it 600? Because tomorrow morning I will leave. Yeah. Everyone leaving in the morning. Okay. So, can you do 800? Make it 600 now. I am coming from Andhra Pradesh. It's too long, so I have to complete all the northeast. Okay. Yeah. So you have cash. Okay, I have the cash. Okay. So can you go down? Yes. Okay. I'll go by walk. You can come. Okay. How far? No. You come. I'll run. Just. If you want, you can sit there. ఎందుకంటే మొత్తానికి అయితే ఒక రూమ్ అయితే దొరికింది. 7 రూపాయలు చెప్పినాడు, నేను 600కి అడిగిన. రోడ్ సైడ్ హోమ్ స్టే ఇది మనకు ఈరోజు మనం ఉండబోయే ఇల్లు. సో ఇది ఏందో ఓపెన్ ఉంది. బాగానే ఉంది ఇది. ఇది మాత్రం ఉండేది. ఏడ పెట్టినావు మన బైక్ని, సేఫ్ అయినా బైక్ అంటే, మీరు నైట్ ఏడ కొనుక్కున్నా కూడా ఏం కాదు అంటున్నాడు ఆ పిల్లోడు. సో ఇది ఏషియాస్ క్లీనెస్ట్ విలేజ్. ఈ ఊరు చుట్టూ అట్లాగా నడుచుకుంటూ పోయిద్దాం. చెత్త వేయడం కానీ ఉమ్ము వేయడం కానీ ఇట్లాంటివన్నీ చేయకూడదు. చేస్తే ఫైన్. చెత్త వేసేదానికి సపరేటు డస్ట్బిన్ అయితే మెయింటైన్ చేస్తున్నారు నీట్గా. ఒక ఆర్గనైజ్డ్గా ఉంది. ఈ మధ్యలో సెంటర్లో ఒక గొడుగు అయితే పెట్టుంటారు. నో పార్కింగ్ జోన్ 10 AM to 5 PM. ఓకే, చక్కలు కదా. అదే ఎదురు బొంగులతో గోళ్ళ కట్టుకునేది, ఆ పైన రేకులు తీసుకునేది. వీళ్ళు ఇట్లా ఎదురు బొంగులతో ఇట్లా సైడ్ గోడలు కడితే లోపల ఆనుకోవాలంటే ఎట్లాగో ఇట్లా ఆనుకుంటే పడిపోవా. ఇక్కడ ఏదో ట్రీ హౌస్ ఉంది. ఈ ట్రీ హౌస్కి అయితే ఎక్కడం భలే ఉంది. ట్రీ హౌస్ ఇదే. ఈ పైన చెట్ల మీద ఒక గుడిసెలాగా వేసినారు.
దీంట్లో అంతే మించి ఏం లేదు. ఈ నుంచి ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, దాన్ని చూసుకునేది కిందకి దిగేసేది. ఇప్పుడు ఇక్కడ మొత్తం అంతా చూస్తూ ఉంటే ఏదో సినిమా సెట్టింగ్ వేసినట్టు ఉంది. ఇక్కడ ప్రతిదీ ఏ పొజిషన్లో ఉండాలో ఆ పొజిషన్లో ఉంది. ఇక్కడ ఒకటి ఉంది ట్రీ హౌస్. సో ఇదనమాట ఏషియాస్ క్లీనెస్ట్ విలేజ్. ఈ విధంగా అయితే ఉంది. సో మనం అయితే తిరిగి మన రూమ్కి అయితే వెళ్ళిపోదాము. సో ఇంకా ఈ వీడియోని అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నా. సో వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మనం అయితే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటే దెన్ బై.